వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. నేను వెంకట్. అబద్ధాల కట్టుకథలు, వాస్తవాలను మసకబార్చే ప్రయత్నాలు, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయాలన్న కుతంత్రం ఇవే ఇప్పుడు రాజకీయ వాతావరణంలో కొత్త నేరేటివ్గా మారాయి. వైసీపీ చేతులెత్తేసిన తర్వాత ఇప్పుడు ప్రజల్లో తిరిగి నిలబడే మార్గం లేక ఫేక్ ప్రాపకాండాకే వాలిపోతుందని కథనాలు వినిపిస్తున్నాయి. అయితే వైసీపీ సోషల్ మీడియా కొంత హద్దులు మీరకుండా ఉంటే బాగుంటుందని వైసీపీ వర్గాల్లోనే బలంగా వినిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా ఫేక్ ప్రచారాలు చేయడం వల్ల వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పరువే పోతుంది కదా అంటూ రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాపై దృష్టి సారించకపోతే వైసీపీకి పూర్తిగా వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. అంతేకాదు వైసీపీ మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందంటూ కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. ఒకప్పుడు ప్రజల్లో విశ్వాసం పెంపొందించుకోవడానికి సోషల్ మీడియాను సక్రమంగా వినియోగించిన వైసీపీ ఇప్పుడు అదే ప్లాట్ఫామ్లో తన పరువును కోల్పోతున్నట్లు కనిపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. కట్టుకథలు, వాస్తవం లేని కథనాలతో జనాన్ని మోసం చేయాలన్న ప్రయత్నాలు బూమరాంగ్ అవుతున్నాయని కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా టీటీడీపై సృష్టించిన ఫేక్ నేరేటివ్ వైసీపీకి తీవ్ర ప్రతికూలతను తెచ్చిపెడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రజల భావోద్వేగాలను, ముఖ్యంగా మతపరమైన సెంటిమెంట్లను రాజకీయ లాభం కోసం ఉపయోగించుకోవాలని ప్రయత్నించడం ఆ పార్టీకి విపత్కర పరిణామాలకు దారితీస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చెప్పుకోవడానికి అభివృద్ధి ఏదీ లేకపోతే మిగిలింది బురద జల్లడమేనా అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఫేక్ ప్రచారాలతో కూటమి సర్కార్ను ఇబ్బందుల్లో పెట్టాలని చేసిన ప్రయత్నాలు చివరికి వైసీపీపై తిరుగుబాటు రేపుతున్నాయి. వాస్తవాలు బయటకు రావడంతో ఆ పార్టీ ప్రణాళికలు వరుసగా విఫలమవుతున్నాయి. వైసీపీ సోషల్ మీడియా ఆర్మీ నిర్దిష్ట అజెండాతో ముందుకు సాగుతుందని ఆరోపణలు వస్తున్నాయి. నిజం లేని వీడియోలు, తప్పుదారి పట్టించే పోస్టులు, కట్టుకథలు ఇవన్నీ నిరూపించబడుతున్నప్పుడు పార్టీపై ప్రజల్లో నమ్మకం దెబ్బతింటుంది. పార్టీకి మేలు చేయాల్సిన సోషల్ మీడియా ప్రచారమే ఇప్పుడు తిరిగి ముప్పుగా మారిన పరిస్థితి నెలకొంది. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ప్రయత్నాలను అరికట్టకపోతే ఆ పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజలలోకి వెళ్లి వాస్తవాలను చెప్పి ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత గల ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు ఫేక్ ప్రాపగాండాకే పరిమితమైపోవడం ఆ పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నార్థకం పెడుతుంది. ఒకవైపు కూటమి ప్రభుత్వం ప్రజల మద్దతుతో ముందుకు సాగుతుంటే మరోవైపు వైసీపీ మాత్రం చిల్లర డ్రామాలకే తల వంచుతుందని కూటమి నేతలు ఘాటుగా విమర్శిస్తున్నారు. నిజాలు ఎదుర్కొనే ధైర్యం లేకపోతే అబద్ధాల నమ్మకం పెడితే ఆ పార్టీకి వ్యతిరేకత మరింత వేగంగా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు, గోరంట్ల బుచ్చేసౌదరి, అచ్చెన్నాయుడు అప్పుడే ప్లాన్ వేసి రాజశేఖర రెడ్డిని చంపేసినారు. అట్లా జగన్ అడ్డం వస్తున్నాడని జగన్ కూడా చంపేయాలనుకున్నారు. జగన్ మీద చేయబడిన పొద్దు మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. బ్రహ్మం గారు చెప్పినట్లు భూమి మీద మనిషి అనేవాడే మిగలడు. గుర్తు పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు ఏమున్నదక్కో మాకు నర్సింపల్లో ఏమున్నదక్క ఆ కళాకొల్లంటూ ఆర్సినాం. చంద్రబాబు నాయుడు పథకాలు ఇవ్వాలే బాంచేను, రైతు భరోసా ఇవ్వాలే స్వామి, నిరుద్యోగ భృతి ఇవ్వాలే స్వామి, అన్ని పథకాలు జగన్ కోటెత్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా. మళ్ళా చంద్రబాబు నాయుడు 6,000 అనే మళ్ళీ చంద్రబాబు నాయుడు కోటెత్తే ఓటెత్తన వికలాంగుడని చూడకుండా నాకు పింఛని పీకేసినాడు. చూడు, నాకు చెయ్యలేదు వికలాంగుడు. ఏం చేయాలి మామ ఇప్పుడు దేనిలో జగన్ కోటెత్తే. ఇంకా దీనిపై మనతో మాట్లాడడానికి వైసీపీ నేత బొట్ల రామారావు గారు ఉన్నారు. రామారావు గారు నమస్తే అండి. సార్ నమస్తే. నమస్కారం అండి. సో ఏదైతే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఇట్లా ఫేక్ ప్రచారం జరుపుతుంది, వాస్తవాలను కాకుండా ఫేక్ ప్రచారం వైపుగా వైఎస్ఆర్ సోషల్ మీడియా మారుతుంది అని ప్రజల్లో బలంగా వినిపిస్తుంది. ఎందుకు ఇట్లాగా వైఎస్ఆర్సీపీ అబద్ధాలను సోషల్ మీడియాలో ప్రచారాలు చేసుకుంటుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిబద్ధత గల పార్టీ అండి. ఎప్పుడు కూడా అబద్ధాలు ఎప్పుడు ప్రచారం చేసింది లేదు. ఇదంతా కూడా ఐటీడీపీ కార్యకర్తలు సృష్టిస్తున్నటువంటి అంశం తప్ప మనకు ఇంకో మరొకటి కాదు. ఇప్పుడు సహజంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కానీ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలని నిరసించేటటువంటి సామాన్య ప్రజానీకం ఈరోజు ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా సెల్ ఫోన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ ఆవేదనని, వాళ్ళ ఆకాంక్షల్ని సోషల్ మీడియా వేదికగా వాళ్ళు పోస్ట్ చేస్తుంటే ఆ ప్రభుత్వం మీద చేసినటువంటి పోస్టింగ్స్ అన్ని కూడా వైసీపీ పోస్టింగ్స్ అనుకోవడం అది కరెక్ట్ కాదేమో. నేనేమంటున్నానంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అఫిషియల్ గా సోషల్ మీడియా నిర్వహించేటటువంటి విధానం ఒకటి ఉంటుంది. అసలు వైసీపీకి సంబంధం లేకుండా ఎన్నో రకాలుగా వచ్చేటటువంటి అన్ని కూడా మా మీద నెట్టడము, ఇది కూటమి ప్రభుత్వము కావాలని ఆడలేక మధ్యలో ఓడనట్లుగా ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతని మా మీద ఫోకస్ చేస్తుంది తప్ప మరొకటి కాదండి. మనం చూస్తే ఉదాహరణకు చాలా అంశాల్లో బొత్స సత్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని ఆ పోస్టింగ్లు పెట్టిస్తారు. ఇప్పుడు వైసీపీ అధికారిక ఏదైనా సరే వ్యక్తులు కానీ అధికారిక వెబ్సైట్లు కానీ
లేకపోతే అధికారిక ఐడీలు కానీ చేస్తే మాకు సంబంధం ఉంటుంది. దాన్ని మేము ఎవరిని ఇవ్వాలా? ఇక్కడ అసలు తెలియకుండా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఏదైనా చేస్తే దాన్ని మా మీద రుద్దటం తప్పు. ఇంకొకటి ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి అలవాటు ఈ యొక్క ఫేక్ మీడియా ప్రచారం కానీ, అట్లాగే చాలా యూట్యూబ్ ఛానల్స్ అండి. హైదరాబాద్ లో ఎన్టీఆర్ భవన్ సాక్షిగా దాదాపు 250 ఐడీలు పెట్టి యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్న ఒక కుసంస్కృతి, మంచి సంస్కృతి కాదు అది. అటువంటిది తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఐటీడీపీ కార్యకర్తలకు ఒక్కొక్కరికి 40,000 నుంచి ₹1,00,000 వరకు జీతాలు ఇచ్చి పెంచి పోషిస్తుంది విశ్వ సంస్కృతిని. గతంలో మనకు తెలుసు కదండి, బాలకృష్ణ గారి ఇంటి నుంచి, ఎన్టీఆర్ భవన్ నుంచి కూడా కొన్ని ఆ యొక్క సోషల్ మీడియాలో అసభ్యకరంగా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద, మా యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద ఫేక్ ప్రచారాలు చేసింది. ఆ తీగలాగితే డొంక గదిలినట్టు మొత్తం వెళ్ళి ఆ యొక్క తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ భవన్ కార్యాలయంలోను, అట్లాగే బాలకృష్ణ ఇంటి నుండి కూడా ఆ సోషల్ మీడియా పోస్టింగ్లు వచ్చినాయి అనేది రుజువైంది కదండి. ఎక్కడ వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఏమి రుజువులు లేకుండా మా మీద బురద చల్లాలనేటువంటి ప్రయత్నం. ఎందుకంటే అయితే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అయితే రామారావు వాళ్ళు గారు చేసినటువంటి మోసాలు. రామారావు గారు, కూటమి ప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరం దాటిపోతుంది. వైఎస్ఆర్సీపీ ఇంకా ఆ ఓటమి నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకుంది? లేదు అని అంటే ఏదైనా కూటమి ఏదైతే వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకమైన ఓటు కూటమి ప్రభుత్వానికి వచ్చింది అని చెప్పేసి ఏమైనా కన్విన్స్ అవుతున్నారా? ఏదైనా మీ ఓటమికి సంబంధించి కారణాలు ఎంతవరకు విశ్లేషించుకున్నారు? ఒకటండి, మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండర్డ్ పార్టీ. మా పార్టీ ఒకటే పార్టీ ఎన్నికల్లో తలపడేటటువంటి విధానం మాది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు మనం తలపడలేమని చెప్పి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళందరూ కలిసి బీజేపీ తోటి ఒక మనకి ప్రత్యక్షంగా ఒక కూటమిలాగా ఫామ్ అయినా, పరోక్షంగా మరొక 2-3 పార్టీలు కూడా సహకరించుకొని, అట్లా కొన్ని ప్రజా సంఘాలు, కొన్ని కుల సంఘాలు, వాటన్నిటిని కూడా వాళ్ళు క్రోడీకరించుకొని మత విద్వేషాలు, కుల విద్వేషాలు రెచ్చగొట్టి మరీ చేశారు కదండి మొన్నటి ఎన్నికల్లో. అట్లా కొన్ని వర్గాలను, రైతులను మభ్యపెట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదో జరిగిపోతుందని అభూత కల్పనలు చేయటం, రీసర్వేలు ఏదో జరిగిపోతుంది, అన్యాయం జరుగుతుంది, అక్రమాలు జరుగుతాయని ప్రచారం చేయటం, ఇదంతా టీడీపీ ఫేక్ ప్రచారానికి. కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మా నాయకుడు రైతాంగం పక్షాన మనం చూసాం కదండి, మిర్చి రైతులను ఆదుకోవడానికి వాళ్ళకు మద్దతు ధర కల్పించాలని గుంటూరు మిర్చి యార్డును సందర్శించారు. అట్లాగే పొగాకు రైతులను పొదిల్లో కూడా పొగాకు బోర్డు దగ్గరికి వెళ్తే అనేక ఆంక్షలు పెట్టారు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అట్లాగే ఆ తోతాపూడి మామిడి రైతులను పరామర్శించినటువంటి విధానం కానీ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. దివ్యాంగుల పక్షాన, విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన కూడా నిలబడి మేము పోరాడుతున్నాం. నిరుద్యోగ భృతి ఇస్తామని ఇవ్వలేదు కదండి, దాని మీద పోస్టింగ్ పెడితే ఫేక్ ప్రచారమా? ఫీజు రియంబర్స్మెంట్ హాస్పిటల్కి జమ చేయట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు నిరుద్యోగ భృతి కోసం చూడట్లేదు, ఉద్యోగాల కోసం చూస్తున్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వాగ్దానం ఎట్లు పోయిందని దాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ? ఖచ్చితంగా అండి, మేము నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన ఒక కార్యక్రమం తీసుకొని కలెక్టరేట్ల వద్ద ఘోరాలు చేశాము. మేము ప్రశ్నిస్తానే ఉన్నాం. ఈ యొక్క దున్నపోత మీద వర్షం పడినట్లుగా ఉంది కూటమి ప్రభుత్వం. ఏదైతే చంద్రబాబు నాయుడు సర్కారు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ధనార్జనే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. అవినీతికి ఆస్కారం ఉండేటువంటి పనులు, ఏదైతే ఆ కలెక్షన్లు కౌంటర్లు ఓపెన్ చేసుకొని విపరీతంగా ధనార్జన చేస్తున్నటువంటి పరిస్థితి తప్ప పాలనా వ్యవహారాల మీద, ప్రజా సంక్షేమం మీద, యొక్క సమాజ అభివృద్ధి మీద ఎటువంటి వాళ్ళ యొక్క దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు కదండి. అయితే ఒకటండి, ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నా అది కరెక్టే, కానీ అది మీ పార్టీ ఏ విధంగా స్టాండ్ తీసుకొని ప్రతిపక్ష పార్టీగా బాధ్యతలు నిర్వహిస్తుంది? దీనికి సంబంధించి ఏమైనా పోరాటాలు కానీ ఏమైనా చేస్తుందా? ఎక్కడా అవేం కనిపించట్లేదు. అప్పుడప్పుడు మీ నాయకుడు మీ పార్టీ కార్యకర్తలతో మాట్లాడటము, సమావేశాలు పెట్టడము తప్ప క్షేత్రస్థాయిలో అలాంటి పోరాటం ఎక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గతంలో ఉన్నంతగా ఇప్పుడు లేదు అని కూడా ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమవుతుంది. లేదండి, మనం చూస్తే మొట్టమొదట మా పార్టీ అభిమానులు, మా పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద దాడి చేయటం, హత్యాకాండ జరపటం, దీన్ని నిరసిస్తూ ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి. వీళ్ళు ఈ యొక్క కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అత్యవసర ఎమర్జెన్సీ మాదిరిగా పరిపాలన చేస్తుంది తప్ప ప్రజాపాలన చేయట్లేదని మేము
ఢిల్లీ వేదికగా కూడా ధర్నాలు చేసినటువంటి పరిస్థితి మీకు గుర్తు చేస్తున్నాం. అట్లాగే మనం చూస్తే రైతుల పక్షాన పోరాటాలు చేశాం, విద్యార్థులు నిరుద్యోగుల పక్షాన పోరాటం చేశాం. అసలు తెనాల్లో దళితులైనటువంటి కొంతమంది యువకుల మీద పోలీసులు బహిరంగంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. వీళ్ళకి చట్టబద్ధత లేనటువంటి అంశం, వీళ్ళకి హక్కు లేనటువంటి అంశంలో వాళ్ళు చేసిన దాన్ని సాక్షాత్తు మా యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించి పోలీసుల యొక్క దుశ్చర్యను ఖండించారా లేదండి? అట్లాగే అసలు ఎక్కడికి ఎందుకండి సోషల్ మీడియా కార్యకర్తలందరూ కూడా మా వాళ్ళని అయితే అనవసరమైనటువంటి కేసులు పెట్టి ఎక్కడెక్కడ తప్పుడు కేసులు పెట్టించారు కార్యకర్తల చేత, ఒక్కొక్కరి మీద 10-20 కేసులు పెట్టించారు. ఇదంతా కూడా దుర్మార్గంగా చేస్తున్నారనేటువంటి ఆలోచన విధానంతో అరెస్టులు కూడా దుర్మార్గంగా చేస్తున్నారని సాక్షాత్ హైకోర్టే ఆగస్టు 5వ తేదీన ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది అన్ని కోర్టులు కూడా. ఆ యొక్క కోర్టు ప్రొసీడింగ్స్ ఏంటంటే పోలీసు అధికారులు పెట్టేటువంటి కేసులు అరెస్టులను మీరు కూలంకషంగా రిమాండ్ రిపోర్టులను చదివి ఆ సెక్షన్లు కానీ ఆ పరిస్థితి కానీ ఖచ్చితమైనటువంటి సత్యం ఉంటే ఎక్కడో ఇక్కడ మతలబు ఉందనేటువంటి ఆలోచన విధానంతో ఆ యొక్క హైకోర్టు ఆ డైరెక్షన్ ఇచ్చింది. ఎందుకంటే ఉదాహరణ ఏం కావాలండి, ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యలకు ఉదాహరణ ఇదే. కోర్టులే స్వయంగా స్పందించి సర్కులర్ విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే రామారావు గారు, మీరు కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగమైనందువల్ల బీజేపీకి ఏమైనా కేంద్రానికి భయపడి కేసులకు భయపడి పోరాటాలు సాగించడంలో కాస్త నెమ్మదించారు అనుకోవచ్చా? కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉండడం వల్లనే వైఎస్ఆర్సీపీ పార్టీ అంత అగ్రెసివ్గా ముందుకు వెళ్ళలేకపోతుంది అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక్కడ వాస్తవంగా బీజేపీ మాకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు, కానీ మొన్న ఎన్నికల్లో కూటమిగా ఏర్పడిన తర్వాత కొంత జరిగిన మాట వాస్తవమే. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే బేసిక్ గా మేము కాంగ్రెస్ పార్టీని విభేదించి ఏర్పాటు చేసుకున్నటువంటి పార్టీ. మేము సమదూరం పాటిస్తున్నాం. ఇండియా కూటమికి కానీ ఎన్డీఏ కూటమికి కానీ సమదూరం పాటిస్తున్నాం. ఇక్కడ ఢిల్లీలో జరిగినటువంటి ధర్నాకి ఇండియా కూటమి ప్రతినిధిగా మాకు ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు కూడా వచ్చి మద్దతు తెలిపినటువంటి సందర్భం, చాలా మంది ఇండియా కూటమి నేతలు కూడా వచ్చి మద్దతు తెలిపినటువంటి అంశం ఉంది. అది కూడా గమనించాలి. అయితే ఇక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నిక వచ్చేటప్పటికి అది ఉపరాష్ట్రపతి ఉప ఎన్నిక, ఇది గమనించాలి. గతంలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మేము మద్దతు ఇచ్చాం. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన పక్కా చంద్రబాబు గారి మనిషి అని అందరికి తెలిసింది. ఇప్పుడు చాలా మంది మా పార్టీని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది తెలుగు వ్యక్తి కదా మీరు మద్దతు తెలియజేయచ్చు కదా అని. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు యొక్క స్టాండ్ తీసుకోండి. ముందు వాళ్ళు తెలుగు వారెందుకు తీసుకుంటారండి? రామారావు గారు వారెందుకు స్టాండ్ తీసుకుంటారు? కూటమి ప్రభుత్వంలో ఉన్నారు రామారావు గారు, కూటమి ప్రభుత్వంలో ఉన్నవారు వారెందుకు స్టాండ్ తీసుకుంటారు? వారి కూటమి ప్రభుత్వంలో భాగమై ఉన్నారు. వారి కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థికి మద్దతు ఇస్తారు, కానీ లేని అభ్యర్థికి, కూటమిలో లేని అభ్యర్థికి ఎందుకు మద్దతు ఇస్తారు? మీరివ్వకూడదు. కూటమి అభ్యర్థికి సంబంధించి నిలబెట్టిన వ్యక్తిని మీ వైఎస్ఆర్సీపీ పార్టీ బలపరచకూడదు. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు మద్దతు ఇచ్చింది? ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ రోజు ఎన్డీఏ అభ్యర్థిగా నిలబెట్టినటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క ద్రౌపది ముర్ముకి మేము సపోర్ట్ చేస్తే ఆ చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తుకుంటా వచ్చి అడగకపోయినా కూడా ఈ రోజు మమ్మల్ని ప్రధానమంత్రి ప్రతినిధిగా రాజ్నాథ్ సింగ్ గారు మా యొక్క మాజీ ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తారు, మీరు ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాకు మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే గతంలో కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ కూటమి అభ్యర్థికి మద్దతు పలికింది కదా ఎన్డీఏ అభ్యర్థికి. అదే స్టాండ్ మేము ఉన్నాం. ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు కొత్త స్టాండ్ తీసుకొని వీళ్ళు కూటమిలో కలిశారు. ఆయన యొక్క మాజీ మిత్రులు సుదర్శన్ రెడ్డి గారిని అభ్యర్థిగా పెట్టారు. మరి ఇందులో లోపాయకారిగా ఉందా? ఎన్నికల్లో ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు మతలపు ఉంటుందని కూడా బీజేపీ వాళ్ళు అభిశంసిస్తే పోయి వివరణ ఇచ్చుకొని వచ్చాడు కదండి చంద్రబాబు నాయుడు గారు. ఇటీవల ఢిల్లీ వెళ్ళి ఆ యొక్క ఎన్డీఏ నేతలు ఎవరైతే అగ్రనేతలు ఉన్నారో వాళ్ళందరూ కలిసి కూడా ఆయన వివరణ ఇచ్చుకొని వచ్చాడు. మరి ఆయన యాక్టివిటీ ఏముంటుంది అనేది మనం రేపు పోలింగ్ అయిపోయిన తర్వాత కానీ మనకు తెలియదండి. అయితే మీ పార్టీ నాయకుడు అంతగా యాక్టివ్గా ప్రజల్లోకి రావట్లేదు. ఏదైతే మీకు పార్టీ కార్యకర్తలతో మాట్లాడడము, ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ఇది మన పార్టీని అధికారంలోకి తీసుకొస్తుంది, ఇంకొక 4 ఏళ్ళు ఓపిక పడితే చాలు అన్నంతలాగా మీరు ఎందుకు ఇంత స్తబ్దుగా ఉన్నారు? ఎందుకు వాస్తవాల్ని గ్రహించలేకపోతున్నారు? ఆ ప్రజల్లో అంత వ్యతిరేకత వచ్చేదాకా ఎందుకు మీరు ఎదురు చూస్తున్నారు? లేదండి, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి 3 నెలల్లోనే యాక్టివ్ అయ్యి అన్ని అంశాల మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరిత విధానాలు, మోసపూరిత హామీల మీద యాక్టివ్ గా పోరాడుతుంది. ఇది తప్పుడు సంకేతం అండి. వైఎస్ఆర్సీపీ హైపర్ యాక్టివ్ గా ఉందని చెప్పి చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా కనీసం సంవత్సరం గడవకుండా, కనీసం 2 సంవత్సరాలు కూడా గడవకుండా, తెలుగుదేశం పార్టీ అయితే 3 సంవత్సరాలు స్తబ్దుగా ఉంది, మీరు మొదటి 6 నెలలు 3 నెలల్లోనే
ఇంత ఎక్కువగా ఎందుకు స్పందిస్తున్నారని మమ్మల్ని వ్యక్తిగతంగా ప్రశ్నించినటువంటి కొంతమంది మిత్రులు కూడా ఉన్నారండి, రాజకీయాలకు అతీతంగా ఉండే నిజమే కొంతమంది కదండి, మీరు మిత్రులు. సంవత్సర కాలంలోనే అంటే వెన్నుపోటు అనే ఎక్కువగా దిశగా వెళ్ళిపోయారు స్పందిస్తున్నారని మీరు. వాళ్ళ ఇంటెన్షన్. వెన్నుపోటు పొడిచారు కూటమి ప్రభుత్వం అనేంతగా ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు ప్రజల్లో అంత అసహనం, అసంతృప్తి ఉంది కానీ అంత అసహనం అయితే లేదు. ఏదైతే నిరుద్యోగ భృతి అవి పక్కన పెడితే పింఛన్ అందుతుంది, గ్యాస్ సిలిండర్లు, కొన్ని పథకాలు అమలు అవుతున్నాయి, కానీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ లేదండి. కాలేదు కూటమి ప్రభుత్వం. పార్టీ తెలుసుకోవాల్సింది ఎక్స్పెక్టేషన్స్. ఏంటంటే కొన్ని పథకాలు వీళ్ళు దాదాపు 140 పైగా హామీలు ఇచ్చారు, ఏ ఒక్కటి ఖచ్చితంగా అమలు చేయలేదు. గ్యాస్ సిలిండర్లు కూడా వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళల్లో దాదాపుగా 50% కంటే ఎక్కువ అందట్లేదండి. మిగతా 50% మంది ఈ రోజు అసంతృప్తితో ఉన్నారు. అట్లాగే పెన్షన్లు, గతంలో ఉన్నటువంటి పెన్షన్లు, లక్షలాది పెన్షన్లను వెరిఫికేషన్ పేరుతోటి ప్రతి నెల తగ్గించి తీసేస్తా ఉన్నారు. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు దివ్యాంగుల విషయంలో అయితే. మరి ఎందుకు అది మాట్లాడట్లేదు? అట్లా మనం దాని గురించి చూసాం. ఎందుకు పోరాటం చేయట్లేదు? మనం కొత్తగా ఎవరికి చూసామండి. పింఛన్లు ఇవ్వట్లేదు కదా. అన్నదాత విషయం కూడా 20,000 ఇస్తామని చెప్పి ఒక 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చేశారు. మిగతా అది 2,000 ప్రధానమంత్రి గారి యొక్క వాటాకి ఇచ్చారు. అంతకు మించి 20,000 అందించలేదు. ఒక సంవత్సరం స్కిప్ చేశారు. గడిచిన సంవత్సరం మొత్తం ఎగ్గొట్టారు. ఈ సంవత్సరానికి ఇదే ఇచ్చారు, ఇంకా ఇస్తారో ఎవరో తెలియదు. మరి ఇది కూడా అమ్మఒడి పథకం ఏదైతే వీళ్ళు చెప్పినటువంటి తల్లికి వందనం, అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే అది లోకేష్ గారి మదిలో నుంచి పుట్టిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పారు కదండి. వీళ్ళ యొక్క అబద్ధాలు, ఈ యొక్క ఫేక్ ప్రచారాలు వాళ్ళకే చెల్లతాయండి. మేము ఎప్పుడు మా నాయకుడు మడవ తిప్పని మాట తిప్పినటువంటి అంశం ఏదైనా మేము ఏదైనా సరే హామీ ఇచ్చి చేయలేకపోతే మేము ఉందాక ఒప్పుకుంటాము. అంతేగాని వీళ్ళు ఒప్పుకోరండి. వీళ్ళు పైపెచ్చు మా పథకాలన్నీ కూడా వాళ్ళ పథకాలను ప్రచారం చేసుకొని, ఫేక్ ప్రచారం చేసుకొని ఈరోజు ప్రజల్ని మోసపూరితమైనటువంటి విధానంతో మరలా తిరిగి మోసం చేయాలనేటువంటి ఆకాంక్షతోటి, ప్రజల చెవుల్లో పూలు పెట్టాలనేటువంటి విధానంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం పట్ల ఒక నిబద్ధత కలిగి ఉంది. ప్రజల పట్ల ఒక స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ఉంది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు పట్ల స్పష్టమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి కృషితోటి ముందుకు పోవాలన్నటువంటి ఆలోచనతోటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పొలిటికల్ అడ్వైజరీ కమిటీని యాక్టివేట్ చేశాడు. రకరకాల సమావేశాలు పెడుతున్నారు. అక్కడ ఉండేటటువంటి సలహాలు, సమాలోచనలతో ఒక ప్రణాళిక రూపొందించుకొని పార్టీని పటిష్టపరుచుకొని గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు, అవినీతి, దోపిడీని నిరోధించడానికి మేము ప్రజల పక్షాన నిరంతరం పాటుపడుతూ ముందుకు పోతున్నాం తప్ప మేము ఎక్కడ నిర్లిప్తత లేదండి. మీకు ఇది రాంగ్ మెసేజ్ ఎవరిచ్చారో తెలియదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైపర్ యాక్టివిటీగా ఉంది. ఇన్ని బెదిరింపులు అయితే వచ్చినా, వైఎస్ఆర్సీపీకి పోలీసుల చేత మమ్మల్ని అనగదొక్కాలని కాదని ప్రయత్నం చేసినా ఒక నిమిషం రామారావు ఎదుర్కొని గారు, ప్రజాక్షేత్రంలో సార్, ఈ యొక్క అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క పార్టీని అక్రమాలు, కాదని కూటమిని ఆగడాలను గెలిపించడానికి ఎదుర్కొంటున్నామండి. ప్రధాన కారణము మీరు చెప్పినట్టు వైఎస్ఆర్సీపీ పార్టీని కాదని కూటమిని గెలిపించడానికి ఏదైతే హామీలు కూడా కాకుండా ఏదైతే మీరు సంక్షేమ పథకాలకి మించి ప్రతి ఇంటికి ఉద్యోగం వస్తుంది, యువతకు ఉద్యోగాలు వస్తాయి, ఏదైతే అభివృద్ధి మీద ఫోకస్ చేస్తాం, మేము సంక్షేమంతో పాటు అభివృద్ధి మీద ఫోకస్ చేస్తామని చెప్పి అధికారంలోకి రావని ముఖ్యంగా ప్రజలు, చాలామంది విశ్లేషకుల మాట, ప్రజలు ఆ ఉద్యోగాలకు సంబంధించి, డెవలప్మెంట్కి సంబంధించి, రోడ్ల విషయానికి సంబంధించి నమ్మి ఓటేశారు అనుకోవచ్చు. ఆ రోడ్లు కూడా ఇంకా 80% రోడ్లు గ్రామాలకు సంబంధించి అలాగే పెండింగ్లో ఉన్నాయి. ఎక్కడ 20 లక్షల ఉద్యోగాలు కాదు కదా, ఎవరికి ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి లేదు. ఇలాంటి విషయాలని స్పందించడానికి మీ నాయకుడు అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి వచ్చి ఇవన్నీ ప్రజల తరపున మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. అసెంబ్లీ విషయంలో మేము స్పష్టంగా ఉన్నామండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడటానికి వాళ్ళు సరైన సమయం ఇవ్వట్లేదు. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ యాక్చువల్ గా 21 సీట్లు వచ్చినటువంటి జనసేన ప్రతిపక్ష పార్టీ గుర్తింపు పొందుద్ది జనరల్ గా అయితే, ఏది సీట్లు బలాబలాలను బట్టి. కానీ వీళ్ళు అధికార పక్షంలో చేరిన తర్వాత తదుపరి ఉన్నటువంటి 11 సీట్లతో ఉన్నటువంటి మా పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పి ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు గారికి లేఖ రాయడం జరిగింది, వైఎస్ఆర్ సిఎల్పి లీడర్ గా. మరి దాని మీద సంవత్సర కాలంగా ఎందుకు రిప్లై ఇవ్వలేదు? అంటే చట్టం, రాజ్యాంగం సపోర్ట్ చేస్తున్నా కూడా వీళ్ళు ఖచ్చితంగా రిప్లై ఇస్తే ఇది న్యాయస్థానాలు ఖచ్చితంగా అభిశంసిస్తాయి. దీన్ని మనము ఇబ్బంది పడతామనేటువంటి ఆలోచనతోటి ఈ యొక్క కూటమి నాయకులందరూ కలిసి ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా ప్రెస్ మీట్ లో చాలా అబద్ధాలు మాట్లాడాడు. అసలు ప్రతిపక్ష నాయకుడు ఆయనంట. మరి ఉండు ప్రతిపక్ష నాయకుడు, అధికార పక్షం నుంచి నువ్వు ఉప ముఖ్యమంత్రిగా నీ మంత్రులను వెనక్కి తీసుకొని నువ్వు ప్రతిపక్ష హోదా తీసుకుంటే మేము అడగమండి. ఆయనకు అవగాహన లేకుండా ప్రతిపక్ష పార్టీ మాదే, అధికారంలో ఉన్నాము కాబట్టి ప్రతిపక్ష సీటు ఖాళీగా పెట్టుకుంటాం. ఇక్కడ ప్రజాస్వామ్యం పట్ల కానీ చట్టాల పట్ల కానీ అవగాహన లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ అని అర్థమవుతుంది. ఈ విషయంలో అయ్యన్న పాత్రుడు చేస్తున్నది చాలా తప్పు. శాసనసభ స్పీకర్ గా
స్పీకర్ అయిన తర్వాత ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరించకూడదు అనేటువంటి నిబంధనలను తుంగలో దొక్కి ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా చేస్తున్నటువంటి స్పీకర్ యొక్క విధానాలని ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తామండి. ఆ విషయంలో కూడా న్యాయ పోరాటం చేస్తున్నాం. ఖచ్చితంగా దీనికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీకి సంబంధించి ఏదైతే ప్రతిపక్ష హోదా కల్పించాలని రాసినటువంటి లేఖకు సమాధానం తెలియజేయలేదు కాబట్టి మేము అసెంబ్లీ సమావేశాలను ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఓకే, స్పీకర్ ను ప్రొటెస్ట్ చేస్తున్నాం అండి. ఇది అర్థం చేసుకోవట్లా. ఓకే, ఇక్కడ ప్రచారము ఏదైతే మీడియా కూడా ఎక్కువగా ఏదైతే కూటమి ప్రభుత్వానికి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా తీసుకెళ్తున్నారు, కానీ మా యొక్క ఇంటెన్షన్ ఏదైతే ఉందో దాన్ని పోనివ్వట్లేదు, బయటికి ప్రజల్లోకి పోనివ్వట్లేదు. మా ఆలోచన విధానం అయితే ఇదండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామారావు గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ ప్రచారంగా మారుతుంది, అది ఆ పార్టీకే బూమరాంగ్ అయ్యే పరిస్థితి ఉంది. దీని మీద వైఎస్ఆర్సీపీ నాయకత్వం దృష్టి పెట్టాలి, ఈ ఫేక్ ప్రచారాన్ని అరికట్టాలి, ఇంకా ప్రజల సమస్యల మీద ఇంకా యాక్టివ్గా పోరాడాలి వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష నాయకుడు బయటకు వచ్చి అని చెప్పేసి కూడా కోరుకుందాం. సో ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.